హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై డాటర్స్ ఛానల్. సో, ఇది వచ్చేసి సెకండ్ వీడియో మా డాటర్స్ ఛానల్‌లో. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మేము ఫస్ట్ టైం ఇంటికొస్తున్నాము. పుట్టిన 20 డేస్ తర్వాత బేబీని తీసుకొని ఇంటికొస్తున్నాననమాట. సో, పుట్టిన వెంటనే వితిన్ 1 అవర్‌లో ఎన్ఐసీయూలో పెట్టారు. చాలా లైట్ వెయిట్‌తో పుట్టింది అని చెప్పేసి. 1 కేజీ 300 గ్రామ్సే పుట్టింది. సో, అందుకనే బాక్స్‌లో పెట్టి 20 డేస్ తర్వాత మాకిచ్చారనమాట. సో 20 డేస్‌కి ఇదనమాట. ఎందుకు అంటే అది కూడా నెక్స్ట్ 21 డేస్ ఫంక్షన్ ఉంది అని చెప్పి అడిగితే బతిలాడితే పంపించారు. సో దీన్ ద వెరీ నెక్స్ట్ డే 21 డేస్ ఫంక్షన్ చేసేటప్పుడనమాట. సో, స్నానం అది చేయిస్తారు కదా! ఆ వీడియో అనమాట. సో, స్నానం చేసిన రోజు ఈవినింగ్‌కే ఇంకా ఉయ్యాల్లో కూడా వేసేసాము. చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో, చాలా అంటే చాలా లైట్ వెయిట్ పుట్టింది. అసలు ఇంకా ఆ వీడియో చూసుకున్నప్పుడల్లా నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తది. ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా? ఇప్పుడైతే కొంచెం పర్వాలా. మేము అందుకే ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదనమాట నేను. ఆ వీడియో కూడా అసలు మా హస్బెండ్ ఫొటోస్, వీడియోస్ ఏం తీయనిచ్చేవారు కాదు అప్పుడు. ఇంకా 6 మంత్స్ వరకు కూడా యూట్యూబ్ అనేది ఇంకా పెట్టకూడదు అని నేను వీడియోస్ అన్నీ దాచుకున్నాను. సో, ఇప్పుడైతే 7th, 8th మంత్‌లోకొచ్చేసింది. అందుకని చెప్పి నేను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాను. సో, అదైతే 21 డేస్ అప్పుడనమాట. అలా ఉంది మా చిట్టి తల్లి. సో, నెమ్మదిగా వెయిట్ గ్రోత్ అనేది అవుతా ఉంది తను. ఇంకా వెయిట్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత అప్పుడు ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్‌లో షేర్ చేసుకోవచ్చు. ఒక మెమరీగా ఉంటది కదా! ఎప్పటికైనా చూసుకోవడానికి అని చెప్పేసి నేను స్టార్టింగ్‌లో అయితే యూట్యూబ్ అనేది ఏం స్టార్ట్ చేయలేదు. అసలు ఇప్పుడు కూడా వీడియోస్ అయి తీస్తుంటే వద్దంటే వద్దంటారు మా హస్బెండ్. ఇంకా ఎట్లా అంటే ఒక గాజు బొమ్మలా చూసుకునేవాళ్ళం అనమాట దాన్ని. ఇంకా 2 మంత్స్ వరకు కూడా స్నానం అది లేదు. వెయిట్ గెయిన్ అయ్యే వరకు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇచ్చారనమాట డాక్టర్. ఇంకా ఫార్ములా మిల్కే ఓన్లీ తనకి పట్టించేది. వెయిట్ గెయిన్ అయిన తర్వాతే మదర్ మిల్క్ అండ్ స్నానం కూడా చేయించమని చెప్పారనమాట. సో, ఎవ్వరికీ ఇచ్చేవాళ్ళం కూడా కాదు ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి. ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే డీల్ చేయమని చెప్పారు డాక్టరు. ఇంకా మా మదర్, నేను తప్ప ఇంకెవరం వచ్చేవాళ్ళు కాదు రూమ్‌లోకి. సో, మా చింతల్లి ముచ్చట్లు చెప్పడానికి చాలానే ఉన్నాయి. అలా అలా వెయిట్ గ్రో అవుతా ఇప్పటిదాకా వచ్చిందనమాట. సో, ఇది ఈరోజుటి వీడియో. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బై.